రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే దేశంలో ఎక్కడా లేని విధంగా నిధులు వెచ్చిస్తూ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు సంగారెడ్డి జిల్లాలో 3,12,879 మంది రైతులు ఉండగా వారి ఖాతాలలో 298.43 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసింది. వానాకాలం 2025 సీజన్కు సంబంధించి పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం జిల్లాలో మొత్తం 3,73,910 మంది రైతులకు 374 కోట్ల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే మరోవైపు ప్రభుత్వం సాయం చేసిన సమయానికి వానలు పడక ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు తెలిపారు. నా పేరు రామకృష్ణ రెడ్డి. అయితే సేమ్ రేవంత్ రెడ్డి గారు రైతు ఎకరాల పొలం ఉంటుంది సార్. అయితే వర్షాలు లేవు, వర్షాలు లేక మొలకెత్తలేవు. ఇప్పుడు ఋతుకం కూడా వస్తున్నాం, ఇక వర్షాలు పడతాయేమని వస్తున్నాం. ఒక నెల నుంచి వర్షాలు లేవు సార్. వర్షాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది. అయితే మొలకలు పత్తి కూడా పెట్టాం సార్. పత్తి మొలకలు కూడా మొలుస్తుంది సార్. వర్షాల కొరకే ఎదురు చూస్తాయి. 2 ఎకరాల భూమి ఉంటుంది, పంట పెట్టినాము, ఎండిపోతుంది, ఆనని ఎదురు చూస్తున్నాం. రైతు బంధు పడ్డది 2 ఎకరాల ఉంటుంది. విత్తనాలు వేసిన వర్షాల గురించి చూస్తున్నాం. ఊర్లో వర్షాలు లేక విత్తనాలు ఇప్పుడు ఇవ్వట్లేదు. నా పేరు రామకృష్ణ రెడ్డి. అయితే మేడ్చల్ జిల్లా